ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ తీరు ఎండగట్టారు హైదరాబాద్ నగర బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం ₹1 ఫీజు వసూలు చేయకుండా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్ నిర్ణయంతో 24 లక్షల కుటుంబాలపై భారం పడుతుందన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ జీహెచ్ఎంసీ ముందు మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. కోర్టుకి వెళ్ళారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోర్టుకి వెళ్ళి కోర్టులో పిటిషన్ వేశారు. మరి అదేవిధంగా దాదాపు ఇది ఒకళ్ళిద్దరితో కాదు, 25,44,000 మందికి సంబంధించిన ఇష్యూ ఇది. దీంట్లో ఏంటంటే ఇన్ని లక్షల మందికి సంబంధించిన ఇష్యూని ఎప్పుడో అయిపోయేదాన్ని పెండింగ్ పెట్టించింది వీళ్లే. భట్టి విక్రమార్క గారు ఒకటి మాట్లాడారు, కోమటిరెడ్డి గారు ఒకటి మాట్లాడారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి మాట్లాడారు. ఈ విధంగా రకరకాలుగా వాళ్లే మాట్లాడి మేము అధికారంలోకి వస్తే ఫ్రీగా చేస్తాం, మీరు ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఎట్లా మీరు ప్రతిపాదిస్తారు అని చెప్పేసి కోర్టుకు పోయి ఆప్ చేయించింది, డిలే చేసింది కాంగ్రెస్ పార్టీ. కనుక మేమేమంటున్నామంటే ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, మీరు ఫ్రీగా చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఫ్రీగా చేయాల్సిందే, ఎందుకంటే మీ మాటలు మా దగ్గర అన్ని స్టేట్మెంట్లు సహా అన్ని ఉన్నాయి, ఎవరెవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చారు. మేము అదే డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ చేస్తూ మరి ఇవాళ నిరసన తెలుపుతున్నాం. డెఫినెట్ గా మీరు ₹1 కూడా పేదవాళ్ళ దగ్గర వసూలు చేసుకోకుండా మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతున్నాం.